హలో అందరికీ, అందరు బాగున్నారా? సో నాకు వెరిఫికేషన్ లెటర్ వచ్చింది యాడ్సెన్స్ నుంచి. సో నేను చాలా అంటే చాలా హ్యాపీ. 4 months పట్టింది నేను వీడియోస్ చేయంగా. సో ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ అడ్రస్ ఉంటుంది, స్పీడ్ పోస్ట్ అన్నమాట. ఇది మనం ఇటు నుంచి ఇది కట్ చేస్తే ఇట్లా ఓపెన్ చేస్తే దీంట్లో పిన్ నెంబర్ ఉంటుంది. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 4 months దాటింది నేను వీడియోస్ చేసి. 2-3 వీడియోస్ నావి వైరల్ అయినాయి, దానివల్ల ఎలిజిబుల్ అయిపోయినా. ఫస్ట్ మినీ మానిటైజేషన్ అయింది 1 million వ్యూస్ వచ్చినాక. ఆ తర్వాత ఇది బిగ్ మానిటైజేషను 100 lakhs వ్యూస్ రావాలి, 10 million వ్యూస్. 10 million వ్యూస్ అయిపోయినాక మనకు మెయిల్ వస్తుంది. సో నాకు ఎప్పుడు వచ్చిందంటే సంక్రాంతి పండగ రోజు, 15వ తారీఖు పండగ రోజు, సంక్రాంతి పండగ రోజు ఉదయం మేము ముగ్గులేసినాం. ఆ రోజు బోలెడు ముగ్గులేసినాం. ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా పండగకు. అప్పుడు మేము ముగ్గులేసి ఆ ముగ్గులన్నీ నేను వీడియోలు ఇట్లా తీసిన, ఫోటోలు వీడియోలు తీసి వాట్సాప్లో స్టాటస్ పెట్టిన. ఆ వీడియోనేమో ఇక షార్ట్ అప్లోడ్ చేద్దామని నేను ఎడిట్ చేస్తున్నా. ఆ టైంలో నాకు మెయిల్ వచ్చింది, మీరు ఇది వెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది. అప్పుడు ఇక నేను మస్తు హ్యాపీ ఫీల్ అయిన. అబ్బా పండగ రోజు అసలు అది ఎప్పుడు వస్తుందా, మెసేజ్ ఎప్పుడు వస్తుందా నేను ఎదురు చూస్తాను. అంతకు ముందు 100 lakhs వీడియోస్ అయిపోయింది, మెయిల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నా. ఫస్ట్ మనకు 100 lakhs వ్యూస్ రావాలి. 100 lakhs వ్యూస్ వచ్చినాక 10 million వ్యూస్ వచ్చినాక $10 పడాలి. మనకు మానిటైజేషన్ ప్రాసెస్ అదంతా ఉంటుంది, అదంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, యూట్యూబ్ వాడే వాళ్ళకి తెలుసు, పేరు గుర్తుకు రావట్లేదు ఏంది, వైటీ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో మనం అది యాప్ ఓపెన్ చేసినప్పుడు అందులో మనకు ఎలిజిబుల్ అని పడుతుంది. మనకు వ్యూస్ ఇట్లా వచ్చినాక అది మనం క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ అందులో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు 10 million వ్యూస్ మనకు కంప్లీట్ అయిపోయాక మన మెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం అడ్రస్ అనేది కరెక్ట్గా రాయాలి. మనకు ప్రూఫ్స్ ఏమేమి అడుగుతుందంటే పాన్ కార్డు, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్. సారీ, కొంచెం పక్కన వాళ్ళు వెళ్తుంటే మొహమాటానికి కట్ చేసేసాను. పైన ఫ్లోర్ వాళ్ళు వెళ్తున్నారు. సో మనకు పాన్ కార్డు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా 2-3 అడుగుతుంది. ఆ తర్వాత పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు 3-4 అడుగుతుంది, నాకు గుర్తుకు లేదు. నేనైతే పాన్ కార్డు ఎంటర్ చేశాను. సో నేను పాన్ కార్డు ఎంటర్ చేశాను. తర్వాత ఇక అయిపోయింది. 21 days లోపు మనకు లెటర్ వస్తుంది. మనం అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయినాక కరెక్ట్ అడ్రస్ మీరు పెట్టాలి, కొంచెం కేర్ఫుల్గా ఈ ప్రాసెస్ అంతా. నేనైతే మాధురి అక్కకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తాను, మాధురి టెక్ వరల్డ్ అని ఉంటుంది కదా. సో ఆ అక్క నాకు చాలా హెల్ప్ చేసింది. మనకు దాదాపు ఏ ఛానల్ వాళ్ళు అంత స్పీడ్గా మనకు రిప్లై ఇవ్వరు, అంత ఫాస్ట్గా రిప్లై ఇవ్వరు, అంత పట్టించుకోరు. మాధురి అక్క మాత్రం చాలా, మనం ఇన్స్టాలో తనకు మెసేజ్ చేసిన ఒక 10 minutes లోపే మనకు రిప్లై అనేది ఇస్తుంది, ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అక్కకు మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్. సో నేను అది అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాక 21 days మనకు లెటర్ వస్తుందని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది. దీంట్లో మనకు 6 digit నెంబర్ ఉంటుంది, దాన్ని మనం మెయిల్కి మనం పెట్టాలన్నమాట. సో ఆ మెయిల్ వచ్చినాక నేను లెక్క పెట్టుకుంటున్నా. రోజు అడిగిన దాన్ని, మా అత్తగారి అడ్రస్ ఇచ్చాను. సో మా మామయ్య ఫోన్ చేసినప్పుడన్నా, మా ఆడపడిచి వాళ్ళు ఫోన్ చేసినప్పుడన్నా వచ్చిందా అని రోజు అడిగేదాన్ని. అడిగి నాకు పిచ్చిలేసింది. ఆ తర్వాత మా పండు బర్త్డే రోజు February 7. సో మా మామయ్య బర్త్డేకి వస్తా అన్నాడు. ఇక February 6కి నా లెటర్ వచ్చిందంట. February 6వ తారీఖు నా లెటర్ వచ్చిందంట. కానీ మా ఆయన ఆ రోజు నాకు చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దామని. బర్త్డే రోజు నాకు చెప్పిండు లెటర్ వచ్చిందంట, తీసుకొని రమ్మని చెప్పిన.
తీసుకొస్తాను సిద్ధుని తీసుకురమ్మన్నా అన్నాడు. ఇక నేను ఎమ్మటే మా అల్లుడికి ఫోన్ చేసిన, జాగ్రత్త రా లెటర్ కొంచెం జాగ్రత్త అని చెప్పిన. ఇక బర్త్డే రోజు ఉదయం మా మామయ్య అల్లుడు ఇద్దరు అల్లుళ్ళు మా మామయ్య వచ్చిళ్ళు. ఇక అప్పుడు వాళ్ళు లెటర్ తీసుకొని వచ్చి, అంటే నేను ఎదురు చూసిన అన్ని రోజులు రాలేదు. ఇక ఈ 2-3 డేస్ ఏమో మా పండు బర్త్డే బిజీలు ఉండే, వాడి బర్త్డేకి షాపింగు, బట్టలు కుట్టుకోవడము, మళ్ళీ అది ఇదని బోలెడు ఉంటాయి కదా. సో ఇక నేను 3-4 రోజులు షాపింగు అదే బిజీలు ఉండే. ఇక నేను లెటర్ ముచ్చట మర్చిపోయినా, డైవర్ట్ అయిపోయినా. ఇక బర్త్డే రోజు నాకు గుడ్ న్యూస్ తెలిసింది. అబ్బా నేనైతే ఎంత హ్యాపీ అంటే, ఇది ఏం లేదు కానీ మనం ఒక సాధించినామని ఒక ఆనందం, అది యూట్యూబ్ చూసే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఖాళీగా ఉండను, టైలరింగ్ చేస్తా, కానీ ఎందుకో కొంచెం యూట్యూబ్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అందువల్ల నేను యూట్యూబ్ చేస్తాను. ఇందులో మనకు ₹1 వచ్చినా మనకు హ్యాపీ, ఎందుకంటే కష్టపడుతున్నాం కదా. మళ్ళీ నేను చెప్పడం మర్చిపోయినా కదా, $10 కంప్లీట్ అవ్వాలి, 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఆ తర్వాత $10 మనకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది. $10 కంప్లీట్ అయినాక మనకు మెయిల్ అనేది వస్తుంది, మెయిల్ కాదు మెయిల్ వస్తుంది, అడ్రస్ వెరిఫికేషన్. అందులో మనం పాన్ కార్డు అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మనం కంప్లీట్ చేసినాక 21 డేస్ లోపు ఈ లెటర్ వస్తుంది. 21 డేస్ పట్టొచ్చు, లేకుంటే 1 మంత్ పట్టొచ్చు, ఒక్కొక్కరికి వారం లోపు కూడా వచ్చేస్తుంది. ఇక వాళ్ళ లక్కు. నాకైతే 21 డేస్లో వచ్చింది. నాకు ముందు రోజు రావడం, వాడి బర్త్డే రోజు తీసుకురావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా యూట్యూబ్ చేయండి. అది ఇది చేయాలని అవసరం లేదు, మీకు ఏ వీడియో చేయాలనిపిస్తే అది చేసేయచ్చు. నేనైతే దాదాపు టైలరింగు, వ్లాగ్స్, లేకుంటే ఇంట్లో కుకింగ్ వీడియోస్, నాకు తోచిన అన్ని వీడియోస్ నేను చేసేస్తున్నా. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయండి, మొహమాట పడొద్దు. వాళ్ళు ఇది అనుకుంటారు, వీళ్ళు ఇది అనుకుంటారు అని చెప్పేసి మీరు మొహమాట పడితే చాలా కష్టం. మీకు ఏ వీడియో చేయాలనిపిస్తే ఆ వీడియో చేసేయండి. సో నేనైతే హ్యాపీ. ఇక మనం ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలంటే మినిమం $100 పడాలంట. సో నేను $100కి దగ్గరలో ఉన్నా. నెక్స్ట్ ఫస్ట్ పేమెంట్ వీడియో చేస్తా. సో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అంతే. బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నాకు అసలు ఏం అంత తెలీదు. నేను ఏదైనా మాధురి అక్కకే నేను ఇన్స్టాలో మెసేజ్ చేస్తాను. సో మీరు మాధురి అక్కకు మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ నన్ను అడిగినా నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తాను. మీరు మాత్రం యూట్యూబ్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ చేయండి. ఇదొక తెలియని ఆనందం అన్నమాట, మనం చెప్పలేం. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. బాయ్.